మీట్లో ఉన్నారు చూడండి. మీట్లో. రికార్డ్. జూమ్ సెక్షన్ లో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో 2 గంటలు ధ్యానం చేసిన తర్వాత ఓ 10-15 నిమిషాలు సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. ఆ సజ్జన సాంగత్యంలో భాగంగా ఈ రోజు కృతజ్ఞత గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఒకరోజు నారద మహాముని అతను ఎప్పుడు దేశ సంచారం చేస్తుంటాడు కదా, దేశ సంచారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుగుతూ ఉంటుంటే మార్గ మధ్యంలో అతనికి ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని తనకంటే గొప్పగా హరినామ స్మరణ చేస్తూ వృద్ధ తాపసి దర్శనమిస్తాడు. ఆ మార్గ మధ్యంలో అడవిలో వెళ్ళిన తర్వాత వృద్ధ తాపసి హరినామ స్మరణ చేసుకుంటూ కనపడతాడు అనమాట. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన నారదుల వారు అతన్ని తీవ్రతరమైన తపస్సుకు కారణం అడిగాడు. అతన్ని బాగా తీవ్రంగా తపస్సు చేస్తుండగా వృద్ధ ముసలి అతను అనమాట. అయ్యా నేను మోక్షం కోసం అతన్ని అడిగిండు అనమాట. అయ్యా నేను మోక్షం కోసం గత 3 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను. మీరు ఎలాగూ వైకుంఠానికి వెళ్తారు కనుక నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో ఆ శ్రీహరిని కనుక్కొని చెప్పండి అని అర్థించాడు. మీరు ఎప్పుడు వైకుంఠానికి వెళ్తుంటారు కదా, నాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో ఓసారి కనుక్కొని రండి అని ఆ నారద మహర్షిని అడుగుతాడు. సరే అని అతనికి అభయం ఇచ్చి ఇంకాస్త ముందుకు వెళ్ళిన నారదుడికి అదే అడవిలో ఇంకొక చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానంలో మునిగిపోయిన ఒకానొక యువకుడు కనిపించాడు. అలాగే నడుచుకుంటూ ముందుకెళ్తే ఒక యువకుడు ధ్యానం చేసుకుంటూ కనపడతాడు అనమాట. అంత చిన్న వయసులోనే అంత గాఢ ధ్యానంలో మునిగి ఉన్న యువయోగిని చూసి ముచ్చటపడిన నారదుడు, బాబు ఏం కోరి నువ్వు ఈ వయసులో ఇంతగా ధ్యానం చేస్తున్నావు అంటూ ఆరా తీశాడు. నారదుడిని పలకరింపునకు కళ్ళు తెరిచిన యువకుడు అతడికి భక్తిగా నమస్కరించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయాడు. అతడి ఏకాగ్రత మరియు అంకిత భావానికి ఆశ్చర్యపోతూ ముందుకు సాగి వైకుంఠానికి చేరుకున్నాడు నారదుడు. ఈ అబ్బాయి ఎలాంటి తాపత్రయం లేకుండా అతనికి నమస్కారం చేస్తాడు. మళ్ళీ ధ్యానంలో నిమగ్నమైపోతాడు అనమాట. వైకుంఠంలో శ్రీహరిని దర్శించుకొని ముల్లోకాల విశేషాలన్నీ ముచ్చటించి తిరుగు ప్రయాణంలో తన కోసం ఎదురు చూస్తున్న వృద్ధ తాపస్సుని కలిశాడు. శ్రీహరి నన్ను మోక్షానికి ప్రసాదించాడా, నాకు మోక్షాన్ని ప్రసాదించాడా అని ఆత్రంగా అడుగుతున్న అతనితో, అయ్యా మీరు ఇంకా 3 జన్మలు తపస్సు చేస్తే గాని మీకు మోక్షాన్ని పొందలేరంట అని శ్రీహరి తన మాటగా చెప్పాడు. అంతే ఆ మాట వినగానే వృద్ధ తాపసులో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన చేతిలో ఉన్న కమండలంను దూరంగా విసిరికొట్టి ఇంకా 3 జన్మలు వేచి ఉండాలంటే ఎంత కష్టం అంటూ చిందులు తొక్కాడు. అంటే ఇతను అరిషడ్ వర్గాలను జయించలేదనమాట. జయించకుండా తపస్సు చేస్తుండనమాట. ఇతని అర్హత సంపాదించలేదు. అసలు అరిషడ్ వర్గాలను జయించితేనే కానీ మనం ధ్యానంలో నిమగ్నమవుతాం. నిమగ్నమైనాక దానికి అర్హత పొందుతుంది అనమాట. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, 2 సంవత్సరాల తర్వాత అతనికి భోజనాదులు ఎట్లా స్వీకరిస్తాడో అట్లా ఈ ధ్యానం చేసేందుకు కూడా ఓ అర్హత సంపాదించాలంటే అరిషడ్ వర్గాలను జయించాలి. ఇతను జయించలేదు. అతని వాలకానికి ఆశ్చర్యపోతూ ముందుకు వెళ్ళిన నారదుడు అంతకు ముందు కలిసిన ధ్యానయోగిని చేరుకొని, అబ్బాయి నువ్వేం అడగకపోయినా సరే నేను శ్రీహరిని కలిసి నీకు మోక్షం ఎప్పుడు వస్తుందో కనుక్కున్నాను అని చెప్తాడనమాట. నువ్వు ఏ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నావో ఆ చెట్టుకు ఉన్నన్ని ఆకులను సరిపడా జన్మలు తీసుకున్న తర్వాతే నీకు మోక్షం వస్తుందంట అన్నాడు భయంగా. అతను 3 సంవత్సరాలు అంటేనే అతను 3 జన్మలు అంటేనే అతను వెళ్ళిపోయింది కదా. ఇతను ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు అనే ఒక ఆకులు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, వేల కొద్ది ఆకులు ఉంటాయి అనమాట. ఇతను ఏమంటాడు అని భయపడుతుంటాడు అనమాట.
నారదుడు మాటలు విన్న ఆ ధ్యానయోగి కళ్ళు తెరిచి భక్తిగా చేతులు జోడించి, ఈ ప్రపంచంలో కోటాను కోట్ల చెట్లు మరి వాటిపై లెక్కలేనన్ని ఆకులు ఉన్నప్పటికీ అన్ని జన్మలను వదిలేసి కేవలం ఈ ఒక్క చెట్టుకు ఉన్నన్ని ఆకులను సరిపడా జన్మలు మాత్రమే తీసుకోమని వరం ఇచ్చాడా? ఆ శ్రీహరికి నా మీద ఎంత దయ అంటూ నారదుడికి కృతజ్ఞత తెలిపి మరింత ఆనందంగా ధ్యానంలో మునిగిపోయాడు. ఈ ప్రపంచంలో అనేక వేల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఎన్నో లక్షల కోట్ల కొలది ఆకులు ఉన్నాయి. అన్ని సంవత్సరాలు జన్మలు తీసుకోమని లేదు. ఈ ఒక్క చెట్టుకు ఉన్న ఆకులు ఎన్నైతే ఉన్నాయో అన్ని జన్మలు తీసుకోమన్నాడని సంతోషపడతాడు అనమాట. సంతోషపడి మళ్ళీ ఏమిటంటే ధ్యానంలో కూర్చుంటే అతని భగవంతుడిపై కూడిన నమ్మకంతో కూడిన పరిపూర్ణ అంగీకార భావం వల్ల తక్షణమే మోక్షస్థితిని పొందిన ఆ యువకుడి ధ్యాన శక్తికి ముగ్ధుడైపోయాడు నారదుడు. ఇతనికి కోరిక ఏం లేదనమాట. ఆ భగవంతుడు ఇచ్చినప్పుడే మనం తీసుకుందామనే నిష్కామ కర్మయోగిగా మారి ధ్యానం చేస్తున్నాడు. అతనేమో అరిషడ్వర్గాలు జయించకుండా ధ్యానం చేస్తుండు. ఇతనేమో నిష్కామ కర్మ, నాది నేను అనేది తీసేసిండు అనమాట. తీసేసి ధ్యానం చేస్తుండు. ధ్యానం చేసి ముక్తి సంపాదించిండు. ఎప్పుడైనా మనం సంచిత కర్మలు కొన్ని తీసుకొచ్చుకొని అవి అనుభవించుకుంటూ ప్రారంభ కర్మలు అనుభవించుకుంటూ మనం చేసే కార్యక్రమాలను బట్టి అవి హెచ్చు తగ్గులు జరుగుతాయి అన్నమాట. నువ్వు మంచి పనులు చేస్తుంటే నువ్వు నడుస్తా కింద పడి కాలు ఇరిగేది ఉంటే నువ్వు చేసే పనులను బట్టి అదే కాలు ఇరగకుండా చిన్న దెబ్బ కూర్చుంటది. ఈ ఆగామి కర్మలు నేను చేస్తున్నా, నేను దానాలు చేస్తున్నా, ధర్మాలు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని దానాలు చేసి కొంతమంది చెప్పుకోవడం జరిగితే అది నీకు అంత ఫలితం ఇయ్యదు. సగం ఫలితం కూడా ఇయ్యదు, ఏదో కొద్దిగా ఫలితం ఇస్తుంది అంతే. నేను నాది అనేది తీసేసి దాన ధర్మాలు చేయాలి, చేస్తే అది పూర్తి ఫలితం ఇస్తుంది. ఆ భగవంతుడే ఇచ్చిండు. ఆ భగవంతులకే నేను పెడుతున్నా, నాదేం లేదు, నేను నిమిత్త మాత్రం అనుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ, ఒక ముని దగ్గరికి ఒక జ్ఞాని వెళ్ళి అతని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకొని అతని దాహం వేస్తుంటది అనమాట. మంచినీరు తాగితే బాగు అని అనుకుంటుంటే ఆ ముని అతన్ని కనిపెట్టి అతని దాహం వేస్తుంది, మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశం మీద మంచినీరు ఇస్తాడనమాట. మంచినీరు ఇస్తే ఆ కుండలో నీరు తాగు నాయనా అని అంటే ఆ కుండలో నీరు తాగుతుంటే అబ్బా ఎంత చల్లగా ఉంది, ఎంత మధురంగా ఉన్నాయి నీరు అని అతను తాగుతుంటాడు అనమాట. తాగుతుంటే అంటాడనమాట. తాగిన తర్వాత ఏది ముని నేను తాగుతుంటే మీరు అని అంటారంటే, నువ్వు నిష్కామ కర్మగా ఆ మంచినీరుని తాగాలి, కానీ అవి బాగున్నాయి, చాలా బాగున్నాయి, అవి మధురంగా ఉన్నాయని నీ మనసులో ఆలోచన వచ్చింది కాబట్టి అది నిష్కామ కర్మ కిందికి రాదు. నిష్కామ కర్మగా మనిషి ఎప్పుడైతే ఉన్నాడో అతనికి మోక్షం త్వరగా లభిస్తుంది. అతను చేసే పనులు, అతనికి చేసే దాన ధర్మాలు, అతను చేసే అన్ని కూడా అతనికి మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్తాడు అనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. బాగుంది. మోక్షం ఎప్పుడన్నా కానీ దాని గురించి ఆలోచించకుండా చేయాలి. చేసిన చేయబట్టి మోక్షం వచ్చింది ఆయనకి. బాగుంది కాన్సెప్ట్. అదే మనం